Now, dear friends, ప్రియ స్నేహితులారా, I was looking at the word newness. నూతనత్వము అనేటువంటి మాటను గురించి నేను వాక్యంలో చూస్తూ ఉండినాను. I don't know. I am not a great supermarketeer or ones who wanders around the shops. నేను ఈ బజారు వెంబడి కొట్లు వెంబడి తిరిగేటువంటి వ్యక్తిని కాదు. I have no interest in that, and I get very tired in just a couple of minutes. వాటి యందు నాకు ఆసక్తి లేదు కనుక కొద్ది క్షణాల్లోనే నాకు ఎంతో అలసట వచ్చేస్తుంది. But you know, normal people appear to spend hours and hours. కానీ ఒక సగటు వ్యక్తి గంటల తరబడి ఈ బజారుల్లో సమయాన్ని గడపడం చూస్తూ ఉంటాము. All right, we buy something new, but how long is it new? అవును, మనం ఏదో క్రొత్తది కొంటూ ఉంటాం, కానీ ఎంతకాలం అది క్రొత్తదిగా ఉండగలదు? Very short time. బహు కొంచెం కాలమే. As a matter of fact, as soon as you take a car out of the showroom, it loses 10%. షోరూమ్ నుండి కారు కొన్న వెంటనే బయటకు వచ్చిన తర్వాత దాని విలువ 10% తగ్గిపోతుంది. What? Just you drive the car out of the showroom, its newness is gone. ఏమిటి? షోరూమ్ నుండి కారు బయటకు తీసుకుని వెళ్ళగానే దాని క్రొత్తదనం తగ్గిపోతుందా? But కానీ the newness which Jesus gives, యేసు అనుగ్రహించేటువంటి నూతనత్వము, it is a different kind of newness. అది పూర్తిగా వ్యత్యాసమైన నూతనత్వము. And people notice it. ప్రజలు దానిని గమనిస్తారు. I had a question asked to me 5 miles above the earth, 5.5 or 6 miles. పైన 5.5 మైళ్ళ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు నన్ను ఒక ప్రశ్న అడగబడింది. I just wanted a little water, so I went from my seat. నాకు కొంచెం నీరు అవసరమైంది కనుక నా సీట్లో నుండి లేచి నేను వెళ్ళాను. And one of the crew members, a British man, asked me, బ్రిటిష్ దేశస్థుడైనటువంటి ఒక వ్యక్తి అందులో పనిచేస్తూ ఉండినాడు. ఆయన నన్ను అడిగారు, how long have you been a Christian? మీరు ఎంత కాలంగా క్రైస్తవునిగా ఉన్నారండి అని అడిగారు. How did he know I was a Christian? నేను క్రైస్తవుడినని ఆయనకు ఎలాగ తెలిసింది? You know, my dear friends, చూడండి ప్రియ స్నేహితులారా, by the way I talk to people, నేను ప్రజలతో మాట్లాడే విధానము, they immediately see, oh, this man is different. ఈ వ్యక్తి వ్యత్యాసమైన వారని వెంటనే వారు గ్రహిస్తారు. So in all kinds of places, కనుక అన్ని రకములైనటువంటి స్థలములలో they see how the new man in Christ is visible. క్రీస్తు నందున్నటువంటి నూతన వ్యక్తి ఏ రీతిగా ప్రదర్శించబడుతూ ఉంటాడో ప్రజలు గమనిస్తూ ఉంటారు. Now, is that newness of which Romans 6th chapter 4th verse speaks? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం మాట్లాడేటువంటి ఆ నూతనత్వము, is it seen in you? అది నీలో కనబడుతుందా? Therefore we are buried with him by baptism into death. మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. What? ఏమి? So your burial is complete. కనుక మీ సమాధి అనేది ముగించబడింది.
And you are no longer with that old dead body. ఇక నే మాత్రము కూడా ఆ పాత మృతమైన శరీరంతో లేవు. So the Bible says, కనుక దేవుని వాక్యం చెప్తుంది, we are buried with him by baptism. బాప్తిస్మము వలన మరణములో ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. Into death. మరణములో. That like as Christ was raised up from the dead by the glory of the Father, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో, even so we also should walk in newness of life. అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు. What newness of life? నూతన జీవము. Have you ever seen anything which is continually new? ఎన్నటెన్నటికి క్రొత్తగా ఉండేటువంటి దానిని ఎన్నడైనా చూసారా? No, everything tarnishes. అన్నీ కూడా పాతగిల్లిపోతాయి. And if you take a gold chain, he says, oh, your chain needs polishing. ఈ బంగారపు గొలుసు చూసినట్లయితే దాన్ని చూసి ఇది దీన్ని పాలిష్ చేయించాలండి అంటారు. So there is nothing which retains its newness. ఏదియు కూడా దాని యొక్క నూతనత్వాన్ని కాపాడుకొని ఉండలేదు. But కానీ when Jesus works in us and on us, యేసుక్రీస్తు ప్రభు మనలో మన మీద పనిచేసినప్పుడు we become new. We become more and more new. మనము క్రొత్త వారిగా మరియు దినదినానికి నూతనత్వం కలిగిన వారిగా The అవుతాం. newness in Christ cannot be erased. క్రీస్తునందున్నటువంటి నూతనత్వము అనేది పాతగిలిపోదు. So we walk in newness of life. కనుక నూతన జీవములో మనము నడుస్తూ ఉంటాము. Now, if you turned again to the 6th verse of the 7th chapter, 7వ అధ్యాయము 6వ వచనమునకు మరలా మనం తిరిపినట్లయితే, but now we are delivered from the law. ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి. You see, I am not afraid of the law. ధర్మశాస్త్రం విషయమై నాకు భయము లేదు. Now, if I were a robber, నేను ఒక దొంగనైతే, I would be careful and looking around. నేను జాగ్రత్త పడి అటు ఇటు చూస్తూ ఉంటాను. If I was a hypocrite, నేను ఒక వేషధారినైతే, it cannot be hidden too long. అది ఎక్కువ కాలం దాయబడదు. But కానీ Christ has lifted us above the law. ధర్మశాస్త్రమునకు పైగా క్రీస్తు మనలను లేపినారు. So we don't lie, we don't cheat, we కనుక మనం don't rob. అబద్ధమాడము, దొంగిలించము, దోచుకోము. The old temptations of the flesh and uncleanness are not there. ప్రాచీన స్వభావం యొక్క వాంఛలు, అపవిత్రత ఇక లేవు. We walk in newness of life. నూతన జీవము కలిగి నడుచుకుంటూ ఉంటాం. And we walk above the law. ధర్మశాస్త్రమునకు పైగా జీవిస్తాము. That being dead wherein you were once held, దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై, that we should serve in newness of spirit. ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. You see, the spirit of service does not come to us easily. సేవ చేసేటువంటి మనసు అనేది అంత సులువుగా మనకు రాదు. We are a nation of beggars. మనము భిక్షకుల యొక్క జనాంగముగా ఉన్నాం. You make a man a preacher, he is a beggar.
మీరు ఒక వ్యక్తిని బోధకుడిగా చేయండి, అతడు భిక్షకుడై ఉంటాడు. You make him an IAS officer. ఒక IAS అధికారిగా ఒక వ్యక్తిని చేయండి. He is a beggar. అతడు ఒక భిక్షకుడిగా ఉంటాడు. You make him a minister. అతను ఒక మంత్రిగా చేయండి. He is a beggar. అతడు భిక్షకుడై ఉంటాడు. And a thief. మరియు దొంగ. You know, my dear friends, నా ప్రియ స్నేహితులారా, with the newness which comes to us from Jesus, a new heart also will I give you. యేసుక్రీస్తు నుండి మనకి ఇవ్వబడేటువంటి నూతనత్వము అనేది ప్రభువు అన్నారు, నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను అన్నారు. And a new spirit will I put within you. మీలో నూతన ఆత్మను నేను ఉంచుతాను. What is that spirit? ఆ ఆత్మ ఏమిటి? The spirit of service. సేవ చేసేటువంటి మనస్సు లేక ఆత్మ. You know, my landlord played a very dirty trick on us in Kunnur. కున్నూరులో ఉన్నటువంటి ఆ భూస్వామి మన మీద ఎంతో యుక్తితో ప్రవర్తించాడు. He would say that he was also a preacher. ఆయన కూడా ఒక బోధకుడని ఆయన చెప్తాడు. And unfortunately his son-in-law, who is a good man, is also a preacher. దురదృష్టవశాత్తు మంచివాడైనటువంటి ఆయనకు అల్లుడు కూడా బోధకుడే. And this man, when we were leaving his house, going to a smaller house, ఆయన ఇంటిని విడిచిపెట్టి మేము మరొక చిన్న ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు, he said, ఆయన అన్నారు, you owe me so much rent. మీరు ఎంత అద్దె కట్టాలండి, రుణపడి ఉన్నారు అన్నాడు. Why? ఎందుకు? I owed no man any rent or any paisa. ఏ వ్యక్తికి ఒక పైసా గానీ లేక ఎటువంటి అద్దె నేను రుణపడి లేను. We pay our rents very regularly. చాలా క్రమముగా మా అద్దెలు మేము చెల్లిస్తూ ఉంటాము. But కానీ he would refuse to take the key of the house. ఆ ఇంటి యొక్క తాళపు చెవిని తీసుకోవడానికి నిరాకరించాడు. My poor wife tried to go and give the key, but no. We sent the key by registered post, but no. నా భార్య వెళ్ళి ఆ తాళపు చెవి ఇవ్వడానికి ప్రయత్నించింది, కానీ ఆయన తీసుకోలేదు. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాము, కానీ తీసుకోలేదు. I said, what is this trouble? ఏమిటి అనవసరమైనటువంటి తొందర? So I asked him one day, ఒక దినాన నేను ఆయనను అడిగాను, how much money do you say I owe you? ఎంత డబ్బు నేను మీకు రుణపడి ఉన్నానని మీరు అంటున్నారు? 6 months rent. 6 నెలల అద్దె మీరు చెల్లించాలి అన్నాడు. Boy, who will go to court over this matter? ఈ విషయాల నిమిత్తమై కోర్టుకి ఎవరు వెళ్తారు? You know, Judge Devadas, the principal judge of Madras, was worshipping with us. మాతో కలిసి మద్రాసు యొక్క ప్రిన్సిపల్ జడ్జి అయినటువంటి దేవదాస్ గారు దేవుని ఆరాధిస్తూ ఉండినారు. He later became a high court barrister or attorney. తర్వాత ఆయన హైకోర్టు యొక్క న్యాయవాదిగా మారారు. He could have easily taken up the case. ఈ కేసును ఆయన బహు సులువుగా పరిష్కరించగలిగేవారు. But I said to him, కానీ నేను ఆయనతో చెప్పాను, no, I don't want this headache with this man. ఈ వ్యక్తితో నాకు ఈ తలనొప్పి వద్దనుకున్నాను. He says 6 months rent. I don't owe him a penny. ఆయనేమో 6 నెలల అద్దె నేను చెల్లించాలని అంటున్నాడు, కానీ ఒక్క పైసా కూడా నేను ఆయనకు రుణపడి లేను. What is it I owe you? You say. నేను మీకు ఎంత రుణపడి ఉన్నానని మీరు అంటున్నారు? 6 months. 6 నెలల అద్దె. I said, here it is. ఇదిగో తీసుకోండి అన్న. Take it. తీసుకోండి. End of story. End of the matter. దానితో ఈ విషయము సమాప్తం అయిపోయింది.
But you know, that man was saying, ఆ వ్యక్తి ఏమని చెప్తూ ఉండినాడంటే, oh, I have 5 children, I must give each one a house. నాకు 5 పిల్లలు ఉన్నారు, వారందరికీ తలా ఒక ఇల్లు నేను ఇవ్వాలి అంటున్నాడు. I have 5 children. నాకు కూడా 5 పిల్లలు ఉన్నారు. I never thought of giving them a house. వారికి ఒక ఇల్లు ఇవ్వాలని ఎన్నడూ నేను ఆలోచించలేదు. Why should I give my children a house? వారికి ఒక ఇంటిని నేను ఎందుకు ఇవ్వాలి? Can't they work hard? వారు కష్టపడి పని చేయలేరా? Should there not be the spirit of service in them? వారిలో సేవ చేసేటువంటి మనసు ఉండవద్దా? So daddy must give them a house. నాయన వారికి ఒక ఇల్లు ఇవ్వాలి. You see, that's the old heathen mind. అది ప్రాచీన అన్య మనసు. What shall I get? నేను ఏమి పొందుతాను from my father? నా తండ్రి నుండి నేనేమి పొందగలను? But కానీ in this newness of life, ఈ నూతన జీవములో what does the scripture say? లేఖనములు ఏమని చెప్తున్నాయి? In Romans 7 and verse 6, రోమా 7:6 that we should serve in newness of spirit. ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. See, I am not in the oldness of the letter. ధర్మశాస్త్రము యొక్క ప్రాచీన స్థితిలో లేను. The oldness of the letter says, అక్షరానుసారమైన ప్రాచీన స్థితి చెప్తుంది, tithes and offerings. దశమ భాగములు, కానుకలు. All right. సరే, that belongs to God. అది దేవునికి చెందినది. But కానీ should you stop there? దానిని నీవు ఆపివేయాలా? I have always regarded everything I have as the Lord's. నాకు కలిగి ఉన్నది ప్రతి దానిని కూడా అది దేవునికి చెందినదిగా నేను ఎంచాను. And we have scraped up everything we have and spent it for the Lord. మేము కలిగి ఉన్న ప్రతి దానిని కూడా మేము దేవుని కొరకే ఖర్చు పెట్టాము. Not in the oldness, oh, I am giving enough to God. నేను ఇచ్చేది దేవునికి చాలే అనేటువంటి ప్రాచీన స్థితి మనసుతో కాదు. See, the newness which is in Christ క్రీస్తునందున్నటువంటి నూతన జీవము makes you like Jesus. అది నిన్ను యేసు వలే చేస్తుంది. Wherever Jesus went, the powers of darkness were thrown out. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినప్పటికీ దురాత్మలు పారిపోయినవి. Now, I don't want to hear that in your families some demon is coming and sitting on your chest or choking your throat. మీ కుటుంబాలలో ఏదో ఒక దయ్యం వచ్చి నా గుండెల మీద కూర్చొని నా గొంతు పిసుకుతున్నాడని చెప్పడం నేను వినడం ఇష్టపడను. A young man told me that about in the British retreat 2 days ago. బ్రిటిష్ రిట్రీట్లో 2 దినముల క్రితం ఒక యవనస్తుడు ఆ విషయం నాతో చెప్పాడు. I don't want the works of the devil in your houses. మీ ఇండ్లలో దయ్యం యొక్క కార్యములు ఉండకూడదు. And you know, although we don't call them assistant pastors, సహాయకులైన సేవకులు అని మేము పిలవమనుకోండి, many of these brothers are a great help to me. ఈ సహోదరులు అనేకులు నాకు ఎంతో గొప్ప సహాయకులుగా ఉన్నారు. But I want them to be flawless అయితే in their behavior. వారి ప్రవర్తనలో వారు నిందారహితులుగా ఉండాలని నేను కోరుతున్నాను. In the use of their cell phones. వారి యొక్క మొబైల్ ఫోన్స్ వాడే విషయంలో కూడా. I don't want anybody to say, by mistake I sent a cell phone to that lady. పొరపాటున నేను ఒక SMS ఆ స్త్రీకి పంపించానని ఎవరూ చెప్పకూడదు. What rubbish. అది ఎంత చెత్త. All right, in this country
ఈ దేశంలో we try to keep away and hold our dignity. మన యొక్క మర్యాదను మనం కాచుకుంటూ దూరముగా ఉండడానికి ప్రయత్నిస్తాం. But outside this country, కానీ ఈ దేశమునకు వెలుపల it does not matter to whom you give your text. మీరు Texting. ఎవరికి మీరు ఈ వర్తమానాలు పంపుతారనేది ఎవరు పట్టించుకోరు. And of course, a pastor or a true Christian worker, when he is unable to talk to that person, he texts the person. ఒక నిజమైన సేవకుడు, ఒక పాదిరి గారు ఏదైనా ఒక వ్యక్తితో మాట్లాడలేని సందర్భంలో ఈ టెక్స్ట్ పంపిస్తారు. But no evil intention there. కానీ ఎక్కడ కూడా దురభిప్రాయం లేకుండా. You know, friends, స్నేహితులారా, newness of life, నూతన జీవము, Christ-like actions, క్రీస్తు చేసిన క్రియల వంటి కార్యములు, Christ-like service. క్రీస్తు చేసిన సేవ వంటి సేవ. Now, that is what Jesus gives us. అదే యేసు ప్రభువు మనకిస్తారు. Not just the observance of some tradition. ఏదో ఒక సాంప్రదాయాన్ని ఆచరించడం కాదు. You see, this is New Year's Day. ఇది క్రొత్త సంవత్సరపు మొదటి దినము. Therefore, I must go and worship. కనుక నేను వెళ్ళి ఆరాధించాలి. No. లేదు. Every day should be a new day of opportunity and service to us. ప్రతి దినము కూడా సేవ చేయడానికి ఒక నూతన దినముగాను తరుణముగాను ఉండాలి. Now, there are certain scriptures where the old, the Bible calls the old man. ప్రాచీన పురుషుడు అని వాక్యము పిలుస్తున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. If you turn to Ephesians the 4th chapter, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయమునకు మీరు త్రిప్పినట్లయితే 22nd verse, 22వ వచనము, that ye put off concerning the former conversation the old man. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, which is corrupt according to the deceitful lust. అది మోసకరమైన దురాశల వలన చెడిపోయినది. What? ఏమి? The old man is corrupt. ప్రాచీన స్వభావము చెడిపోయినది. When you look at the world today, ఈ దినాన లోకమును మీరు చూచినట్లయితే, what murder everywhere, ఎక్కడ చూచినా ఎటువంటి హత్యలు, what warfare, ఎటువంటి పోరాటములు, యుద్ధములు. I have seen right from the beginning of this fellowship, ఈ సహవాసం యొక్క ఆరంభం నుండి నేను చూశాను, that young men and women, when they turn to Christ, క్రీస్తు వైపుకు తిరిగినటువంటి యవనస్తులైన స్త్రీ పురుషులు, some of their parents were so angry. వారిలో కొంతమంది తల్లిదండ్రులు బహుగా కోపించారు. Church people, సంఘమునకు చెందిన వారే. they said, if you want to pray, you must pray in the Anglican church. మీరు ప్రార్థన చేయాలనుకుంటే ఆంగ్లికన్ చర్చిలో మాత్రమే ప్రార్థన చేయాలి అనేవారు. And they were very angry. వారు చాలా కోపగించుకున్నారు. To the point almost of disowning their children. వారి పిల్లలు మా పిల్లలు కాదు అని చెప్పే స్థాయికి వారు కోపగించుకున్నారు. And of course, to this day, ఈ దినము వరకు కూడా supposedly educated people in this country, ఈ దేశంలో విద్యావంతులుగా ఎంచబడినటువంటి వారు సహితము, when any member of their family turns to Christ, వారి గృహములలో ఎవరైనా సరే ప్రభు వైపు తిరిగితే, they say you're insulting
and have our family. మా కుటుంబమునకు మీరు అవమానం తీసుకొస్తున్నారని చెప్పి వారు అంటూ ఉంటారు. You're degrading our name. మా పేరు మా ప్రతిష్టను దిగజారుస్తున్నారు. What? ఏమి? Whom would you follow? మీరు ఎవరిని వెంబడిస్తారు? Somebody who spits out fireballs? అదుపు చేసుకోలేనటువంటి కోపముతో కూడిన మాటలు వదిలేవారినా? Or Jesus, లేక యేసునా? who teaches you to love your neighbor? నీ పొరుగువారిని ప్రేమించమని బోధించే వ్యక్తినా? My dear friends, నా ప్రియ స్నేహితులారా, if in this world we had that love for our neighbor, మన పొరుగువాని పట్ల ఆ ప్రేమ ఈ దేశంలో మనం కలిగి ఉంటే there would not be this tribalism. ఈ వర్గ జాతి విభేదాలు ఉండవు. There will not be this caste oppression. ఈ కుల అణిచివేత అనేది ఉండదు. There would not be unrighteousness in our politics. మన యొక్క రాజకీయాలలో ఈ దుర్నీతి ఉండదు. Oh, what a wonderful place this would be. ఇది ఎంత అందమైనటువంటి స్థలముగా ఉంటుంది. Love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. You see, some of my children నా బిడ్డలలో కొంతమంది missed me so much at, New Year's Day. I will not be home. Birthdays, I won't be at home. పుట్టుక దినాలకు నూతన సంవత్సర దినాలకు నేను ఇంటిలో ఉండను కనుక వారు బహుగా నన్ను కోల్పోయారు. See, they feel they have lost their daddy. వారి యొక్క తండ్రిని వారు పోగొట్టుకున్నారు అనంతగా భావించారు. No. లేదు. I tell them, నేను వారితో చెప్తూ ఉంటాను, if I had not lost myself in Christ, క్రీస్తునందు క్రీస్తు కొరకు నన్ను నేను పోగొట్టుకోకపోతే what kind of father would you have had? మీకు ఎటువంటి తండ్రి ఉండేవాడు? 25 years ago, in December, 25 years ago, I had my massive heart attack. 25 సంవత్సరముల క్రితము నాకు అతిపెద్ద గుండెపోటు వచ్చింది. And the doctors, of course, I was very close to death. నేను మరణమునకు ఎంతో సమీపముగా ఉండినాను. And the doctors were afraid for my life. In Cleveland, in the hospitals in the United States. అమెరికాలో ఉన్నటువంటి ఆ హాస్పిటల్ వారు నా విషయమై ఎంతో భయపడినారు. But God has spared me these 25 years. ఈ 25 సంవత్సరములు దేవుడు నన్ను కాపాడినారు. I have been able to serve in many places. అనేక స్థలములలో నేను సేవ చేయగలిగాను. And in these 25 years, how much of God's work Christ has built. ఈ 25 సంవత్సరములలో ఎంత దేవుని పనిని క్రీస్తు ప్రభువు కట్టుకుంటూ వచ్చారు. So, కనుక did I lose anything? నేను ఏమైనా పోగొట్టుకున్నానా? No. లేదు. It is a misconception. ఇదొక దురభిప్రాయము. Some of you women, మీలో కొంతమంది స్త్రీలు, your husbands go out on Sundays మీ భర్తలు ఆదివారం to బయటికి వెళ్తారు various centers, అనేక కేంద్రములకు, Palamkota, Bangalore, పాళెంకోట, బెంగళూరు, Vizag. విశాఖపట్నం. You see, our field is so vast. Calcutta. కలకత్తా, మన యొక్క సేవా కేంద్రాలు బహు విశాలమైనవి. But కానీ if you have the idea, the heathen idea, మీకు అన్య తలంపు ఉన్నట్లయితే, that you are losing your husband, మీ భర్తలను పోగొట్టుకుంటున్నారనే అన్య అభిప్రాయం మీకుంటే, you will actually lose him. మీరు నిజంగా వారిని కోల్పోతారు.
My wife was called a widow when she was a young woman. నా భార్య యవనురాలుగా ఉండినప్పుడు ఆమెను ఒక విధవరాలని పిలిచేవారు. Who called her widow? Of course, as a joke. ఒక సరదాగా నవ్వులాటకు వారు విధవరాలనేవారు. The missionaries of many nations in Coonoor. కునూర్లో ఉన్నటువంటి మిషనరీలు అనేక మంది. But did my wife lose anything? కానీ నా భార్య ఏమైనా కోల్పోయిందా? Did she have any doubts about my character? నా యొక్క శీలమును గురించి ఆమెకి ఏమైనా ప్రశ్నలుండినాయా? Did I speak any abusive word to her in our 54 years of marriage? మా యొక్క 54 సంవత్సరముల దాంపత్య జీవితంలో ఆమెతో ఎన్నడైనా దూషణతో కూడిన మాటలు మాట్లాడానా? Let her, you ask her. మీరు వెళ్ళి ఆమెను అడగండి. My dear friends, నా ప్రియ స్నేహితులారా, who gave this newness of life? ఈ నూతన జీవమును ఎవరిచ్చారు? The Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తే. Can money buy you peace? నీకు డబ్బు సమాధానమును కొనగలదా? No. లేదు. Today, ఈ దినాన the conflict is mostly in the family. ఈ పోరాటం అనేది కుటుంబాలలోనే ఉన్నది. My father used to pray specially for some of the top people. ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్న వారిలో కొంతమంది కొరకు నా తండ్రి ప్రార్థిస్తూ ఉండేవారు. And they would come and tell him, see, we are being oppressed in our office. మా యొక్క పనిచేసే స్థలాలలో మేము అణిచివేతకు గురవుతున్నామని చెప్పేవారు. My promotion is given away to someone else. నా యొక్క పదోన్నతి మరొకరికి ఇవ్వబడింది. And so on. ఇంకా అలాగూ విషయాలు చెప్తూ ఉండేవారు. One IG's wife would come and tell my father, my husband is not living straight. ఒక ఐజీ గారి భార్య వచ్చి నా తండ్రి దగ్గర నా భర్త తిన్నని జీవితం జీవించడం లేదని చెప్పారు. And my poor father would cry to God for them. వారి కొరకు నా తండ్రి దేవుని యొద్ద కన్నీరు కార్చేవారు. Oppression. అణిచివేత. Formerly it was oppression at work or office. ఇంతకు ముందు పనిచేసే స్థలాల్లో కార్యాలయాల్లో అణిచివేత అనేవారు. But today, కానీ ఈ దినాల్లో oppression in the family. కుటుంబములలో అణిచివేత. Little boys saying, I'll run away. చిన్న పిల్లలు మేము పారిపోతామంటూ ఉంటారు. What nonsense. ఎంత బుద్ధిహీనత. Where will you run? ఎక్కడికి పారిపోతావు? To the garbage heap. ఈ చెత్త కుప్పలోనికా? To pick up some scraps from the garbage. చెత్తలో నుండి ఏదో ఒకటి ఏరుకోవడానికా? Oh, my dear people. ఓ నా ప్రియులారా, The spirit of unforgiveness. Then now we were talking of the old man. మనము ప్రాచీన స్వభావమును గురించి మాట్లాడుతున్నాము, క్షమించలేని స్థితి. So the old man is put away. ప్రాచీన పురుషుడు తొలగించబడి And the new man. నవీన స్వభావం. 24th verse. 24వ వచనం. And you have put on the new man. నవీన స్వభావమును ధరించుకొనవలెను. Which after God is created in righteousness. నీతి యందు దేవుని పోలికగా సృష్టింపబడినది. Righteousness. నీతి. How can you have righteousness? మీరు ఏ రీతిగా నీతి కలిగి ఉండగలరు? When your gods have no righteousness. మీ దేవుళ్లకు నీతి లేనప్పుడు The living God gives you his righteousness. జీవము కలిగినటువంటి దేవుడు నీకు నీతినిస్తారు. That's wrong. I will not do it. అది తప్పు, నేను దానిని చేయలేను. You know, there is a new style in America at Christmas time.
క్రిస్మస్ సమయంలో అమెరికాలో ఒక నూతన పద్ధతి ఒకటి వచ్చింది. What is that? అదేమిటి? Happy holidays. ఆనందకరమైన సెలవు దినాలు. They don't want to speak of Christ. క్రీస్తుని గురించి మాట్లాడడం వారికి ఇష్టం ఉండదు. So they will not say Merry Christmas in many places. అనేక స్థలాల్లో ఆనందకరమైన క్రిస్మస్ అని చెప్పరు. But కానీ some of us, మనలో కొంతమంది, when we were greeted with the words Happy Holidays, ఈ ఆనందకరమైన సెలవు దినాలని ఎవరైనా చెప్తే, అభినందిస్తే, Merry Christmas, మేము మెర్రీ క్రిస్మస్ అని బదులిచ్చాం. See, చూడండి, people are ashamed to bear the name of Jesus. క్రీస్తు పేరును భరించడానికి ప్రజలు సిగ్గుపడుతున్నారు. So some of you think America is a little heaven. అమెరికా అనేది చిన్న పరలోకమని మీలో కొంతమంది భావిస్తారు. No. లేదు లేదు లేదు. Miserable. It's getting more and more miserable. అది మరింతగా దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళుతుంది. People are working like slaves. ప్రజలు బానిసలులాగా పనిచేస్తూ ఉన్నారు. Some of you don't know how fortunate you are. మీరెంత అదృష్టవంతులో మీలో కొంతమందికి తెలియదు. That you have a little time which you can give to God's service. దేవుని యొక్క సేవ కొరకు కొంత సమయమును కేటాయించగలుగుతున్నారు. See, unfortunately, దురదృష్టవశాత్తు there is no zeal for the truth amongst most Indians. అనేక మంది భారతీయులలో సత్యము కొరకైన వాంఛ లేదు. The zeal of thy house has devoured me. That is the prophecy about Jesus. యేసును గురించి నీ ఇంటిని గూర్చినటువంటి వాంఛ నన్ను భక్షించుచున్నదని ప్రవచనమున్నది. But alas, అయ్యో, anything goes. ఏదైనా జరుగుతుంది. A man is taking a bribe before your eyes. నీ కండ్ల ఎదుట ఒక వ్యక్తి లంచం తీసుకుంటే, What are you doing? నీవేం చేస్తున్నావు? You're taking a bribe. నీవు లంచం తీసుకుంటున్నావా? You know you will take a curse to your children. నీ పిల్లలకు శాపమును తీసుకుని వెళతావు. Speak it with love. ప్రేమతో ఆ విషయం మాట్లాడు. But don't let an opportunity to speak the truth just pass by. సత్యమును మాట్లాడడానికి వచ్చిన తరుణములు అలాగే పోగొట్టుకోవద్దు. Now let us turn to the Philippians, the 3rd chapter. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13th verse. 13వ వచనం. Brothers, I count not myself to have apprehended. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. What does that mean? దాని అర్థం ఏంటి? See, I have got 10 million, that's a crore, in the bank. బ్యాంకులో నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. But కానీ I don't believe I have taken out all my money. నా డబ్బంతా నేను తీసుకున్నానని నేను నమ్మను. Suppose you had 10 crores. మీ దగ్గర 10 కోట్లు ఉందనుకోండి. Oh, and you said that 7 crores is enough. 7 కోట్లు నాకు సరిపోతాయని మీరు అన్నారు అనుకోండి. I will be satisfied with 7 crores. 7 కోట్లతో నేను తృప్తి చెందుతాను. Would you say that? మీరు అంటారా ఆ మాట? No. లేదు. I have 10 crores in the bank. నాకు 10 కోట్లు బ్యాంకులో ఉన్నాయి. My father put 10 crores. నా తండ్రి 10 కోట్లు వేశారు. I want every paisa of that 10 crores. ఆ 10 కోట్లలో ప్రతి పైసా కూడా నాకు కావాలి. St. Paul says here. పరిశుద్ధుడైన పౌలు అంటున్నారు ఇక్కడ. See, there's so much to possess in Christ. క్రీస్తునందు పొందవలసినది ఎంతో ఉన్నది. I don't feel I got it all. అంతా నేను సంపాదించుకున్నానని నేను అనుకోవడం లేదు.
Some of you people, మీలో కొంతమంది you are satisfied with Sunday morning worship. ఆదివారపు ఉదయకాలపు ఆరాధనతో తృప్తి చెందుతున్నారు. Oh, nice meeting, nice message, this, that, and the other. ఓ మంచి కూటము, మంచి వర్తమానము, ఇది అది. How many of you go away from here saying, oh, I have missed so many crores? నేను ఎన్నో కోట్లు పోగొట్టుకున్నాను అనే భావనతో ఎంతమంది ఇక్కడ నుండి తిరిగి వెళ్తారు? I have only received a fraction. నేను ఒకటి ముక్కలు మాత్రమే St. ఏరుకున్నాను. Paul says, పౌలు అంటున్నారు, not as though I have apprehended, నేను ఇది వరకే పట్టుకున్నానని తలంచడం లేదు, but కానీ this one thing I do, ఒక్కటి చేయుచున్నాను, forgetting those things which are behind. వెనక ఉన్నవి మరచి. What? ఏమిటి? Some of you may have wounds. I don't know what your husband or daddy called you. మీ నాయన మిమ్మల్ని ఏమని పిలుస్తారో నాకు తెలియదు. దానిని బట్టి కొన్ని గాయములు మీలో ఉండి ఉండవచ్చు. But the words that people use are horrible words. ప్రజలు ఉపయోగించేటువంటి మాటలు బహు భయంకరంగా ఉంటాయి. Donkey. గాడిద అని పిలుస్తారు. Or dog. కుక్క అని పిలుస్తారు. What words you use in your house? మీ ఇంటిలో మీరు ఎటువంటి మాటలు ఉపయోగిస్తున్నారు? And now there's a new word. ఇప్పుడు మరొక క్రొత్త మాట ఉంది. Oh, we are going for a divorce. మేము విడాకులకు వెళుతున్నాము. What, are you an animal? నీవొక పశువా? Don't you know what Jesus said about divorce? విడాకుల గురించి యేసు ప్రభు ఏం చెప్పారో నీకు తెలీదా? Because of the hardness of your heart. మనుషుని యొక్క హృదయ కాఠిన్యమును బట్టి అది. What? Forgetting those things which are behind. వెనక ఉన్న వాటిని మరచి. All right. సరే. Some of you have taken a terrible baggage. మీలో కొంతమంది భయంకరమైనటువంటి సామగ్రి మోసుకొని వెళుతున్నారు. Your baggage is still there. మీ పాత మూట ఇంకా ఉంది. And you're carrying a dirty baggage. ఒక మురికి మూటను నీవు మోసుకొని వెళుతున్నావు. The baggage which you have carried for many years. అనేక సంవత్సరములుగా నీవు మోసుకుంటూ వచ్చిన మూట. See, my husband said like this. నా భర్త ఈ రీతిగా అనేవాడు. I will go to the police. నేను పోలీస్ దగ్గరకు వెళ్తాను. What? ఏమిటి? You will go to the police? నువ్వు పోలీసు దగ్గరకు వెళ్తావా? You will not go to the righteous father? ఒక నీతి కలిగిన తండ్రి వద్దకు వెళ్ళవా? What kind of people are rising up these days? ఎటువంటి ప్రజలు ఈ దినాలలో తయారవుతూ ఉన్నారు? Forgetting the things which are behind. వెనక ఉన్న వాటిని మరచి. Forgiving the things which are behind. వెనక ఉన్న వాటిని క్షమించి. I press towards the prize, the mark of the prize of the high calling of God. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని పరిగెత్తుచున్నాను. You know, my friends, నా ప్రియ స్నేహితులారా, people have various cups and trophies which they won. ప్రజలు గెలుచుకున్నటువంటి అనేక రకమైన కప్పులు, బహుమానాలు ఉన్నాయి. These grandchildren of mine who sang ఇప్పుడు పాడినటువంటి నా మనవరాళ్ళు in the swimming competitions, oh, how many cups they have won. ఈతల పోటీల్లో వాళ్ళు ఎన్ని కప్పులు గెలుచుకున్నారో. And that's there on one of the almirahs. అరమరల్లో ఒక దాంట్లో అవన్నీ సర్ది పెట్టుకున్నారు. You know, with all my cricket, I only won maybe one or two. నేను ఎంతో కాలం క్రికెట్ ఆడినప్పటికీ ఒకటో రెండో కప్పులు గెలుచుకున్నాను అంతే.
But these children have so many. కానీ ఈ పిల్లలకు ఎన్నో ఉన్నాయి. All right. I want the cup which Jesus has got for me. నా కొరకు యేసు ప్రభు కలిగి ఉన్న కప్పును నేను పొందవలను. I don't want this dirty baggage. ఈ మురికి మూట నాకొద్దు. I will drop this dirty baggage. ఈ మురికి మూటను నేను విడిచిపెడతాను. I will drop it at the cross. సిలువ యొద్ద నేను విడిచిపెడతాను. I will not dwell on it nor go back to it. నేను దాని గురించి ఆలోచించను మరియు దాని యొద్దకు వెళ్ళను. Forgetting the things which are past. వెనక ఉన్న వాటిని మరచి. My friends, నా స్నేహితులారా, when God forgives, He forgets. దేవుడు క్షమించినప్పుడు దానిని మర్చిపోతారు. But we wicked people, దుష్టులమైనటువంటి మనము, we shake our heads, yes, I forgive you. క్షమించామని తలలూపుతాము గాని, but we don't forget. కానీ మనం మర్చిపోము. If there is some provocation, we say, hey, you know what you did. ఎవరైనా మనల్ని పురికొల్పితే, నువ్వేం చేసావు నీకు గుర్తులేదా అంటాం. Forgetting the things which are behind. వెనక ఉన్న వాటిని మరచి. I don't know how successful you were in 13. 2013లో నీవెంత జయకరముగా పనిచేసావో నాకు తెలియదు. I don't know what your thought realm was in 13. 2013లో నీ తలంపుల పద్ధతి విధానం ఎలాగుందో నాకు తెలియదు. You can't rise above your thoughts. నీ తలంపుల కంటే ఉన్నతముగా నీవెన్నడూ లేవలేవు. Do you want to lose that dirty baggage? Drop it at the cross, forget it. ఆ మురికి మూటను సిలువ యొద్ద విడిచిపెట్టి దానిని మర్చిపోవడానికి నీవు ఇష్టపడతావా? Yes, you can do it this morning. అవును, ఈ ఉదయకాలము నీవు దానిని చేయవచ్చు. Lord, ప్రభువా, I have carried all this dirty baggage. ఎంతకాలము ఈ మురికి మూటను మోసుకుంటూ వచ్చాను. The cigarette pack, దానిలో సిగరెట్ పెట్టే, looking at dirty pictures. అపవిత్రమైన పటములు చూడడం. Oh, what a baggage. అది ఎటువంటి మూట. And a mind full of evil imagination. చెడు ఊహతో నిండినటువంటి మనస్సు. What a dirty baggage. అది ఎటువంటి మురికి మూట. I want to forget it, Lord. దీనిని మర్చిపోగోరుతున్నాను ప్రభువా. I don't want it anymore. అది ఏమాత్రము నాకు వద్దు ప్రభువా. I want to apprehend the cup which you have got for me. నీవు నా కొరకు కలిగి ఉన్నటువంటి కప్పును నేను పొందగోరుతున్నాను. No more the old man. ఇకనే మాత్రము ప్రాచీన పురుషుడు లేడు. No more the old baggage. ఇకనే మాత్రము ఆ పాత మూట లేదు. But కానీ pressing forward. ముందుకు సాగిపోవుట. Please, I want you to teach me how to press forward more. ఎక్కువగా ముందుకు ఎలాగూ సాగిపోవాలో నాకు నేర్పించమని కోరుతున్నాను. As you know, I may be one of the oldest here, if not the oldest. ఇక్కడున్న వారిలో అందరిలో కల్లా దాదాపు నేనే పెద్దవాడినై ఉంటాను. But I am racing. కానీ నేను ఇంకా పోటీలో ఉన్నాను. I don't want the past. నాకు గతం ఇక వద్దు. I don't want the old defeats. ఆ పాత ఓటములు నాకొద్దు. I want to press towards the prize. బహుమానం వైపు నేను పరిగెత్తగోరుచున్నాను. You know, the straight stretch in a race, finally the long distance runners turn into the straight stretch before the end of the race. ఈ పరుగు పందెంలో పాలు పొందేటువంటి వారు ముగింపులో వారు తిన్నని మార్గంలోనికి వచ్చి ముగిస్తారు. Oh, that is a stretch when every ounce of your strength is used. ఆ చివరి దశలోనే నీ బలములోని ప్రతి అణువు కూడా ఉపయోగించబడుతుంది.
I don't know how many of us are on the straight stretch. మనలో ఎంతమందిని ఈ తిన్నని మార్గంలో ఉన్నామో. Let us run the race, ఈ పరుగును మనం పరిగెడదాము, that we may win the prize of the high calling of God. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన బహుమానమునకు కలుగు పిలుపు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God, ప్రభువుకు చెప్దాం, Lord, cleanse me. ప్రభువా నన్ను శుద్ధీకరించుము. I want to leave behind and forget the things of the past. వెనుక ఉన్న వాటిని మరచి, Wash me in your blood. నీ రక్తములో నన్ను కడుగుము. The conflicts in my heart and in my family, నా హృదయములోను నా గృహములో ఉన్న పోరాటములు. Lord, breathe your peace into my heart. నా హృదయములోనికి మీ సమాధానమును ఊదండి. Make me a peacemaker. సమాధానకర్తగా నన్ను చేయము. Make me a peace giver. సమాధానమునిచ్చేవానిగా నన్ను చేయము. Oh God, the old man and his works, ప్రాచీన పురుషుడు I don't want any more. ప్రాచీన పురుషుడు మరియు దాని క్రియలు నాకేమాత్రము వద్దు. Tell God, దేవునికి చెప్పండి, deliver me now. ఇప్పుడే నన్ను విడిపించండి. Make me your son and daughter now. నీ కుమారునిగా కుమార్తెగా నన్ను ఇప్పుడే చేయము. The Lord Jesus is listening to your prayer. ప్రభు అయిన యేసు క్రీస్తు నీ ప్రార్థన వింటున్నారు. Oh gracious Father, ఓ కృప కలిగిన తండ్రి, we want to forget the old man, ప్రాచీన పురుషుడిని మేము the మర్చిపోకూడదు. old lusts, ప్రాచీన కామము, and ఇచ్చ, the old deceits. ప్రాచీన వ్యాధులు, We don't want them anymore. ఇకనే మాత్రం అవి మాకొద్దు ప్రభువా. Wash us in your blood. మీ రక్తములో మమ్మను కడగండి. Give us this new heart of service. ఈ సేవ చేసే నూతన మనస్సును మాకివ్వండి. Oh, service for the King of Kings. రాజుల రాజు కొరకైనటువంటి సేవ. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. In Jesus' name. యేసు నామమున వేడుకొంటున్నాము.